హాయ్ ఫ్రెండ్స్, మనము మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే చూస్తూ ఉంటాం. వాటి పైన కవర్స్ ఉంటాయి, కొన్ని ప్యాకెట్లు ఉంటాయి, తర్వాత కొన్ని డబ్బాలు ఉంటాయి, కొన్ని ఇంకా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. వాటిని ప్యాకేజెస్ అంటారన్నమాట. ఆ ప్యాకేజెస్ని డిజైన్ చేయడానికి అంటే వాటి తాలూకా ఇంగ్రీడియంట్స్ కానీ, ప్రొడక్ట్ బ్రాండింగ్ కానీ, లేదు అంటే అడ్వర్టైజింగ్ వాళ్ళ ఫొటోస్ కానీ అన్నీ చేసి ఒక డిజైన్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ టూత్పేస్ట్ ఉందంటే కోల్గేట్ బ్రాండు, ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఫీచర్సు, తర్వాత ఇంకా ఏమైనా మా బెనిఫిట్స్ ఏమైనా ఉంటే వాటికి అలాంటివి యూజ్ చేసి డిజైన్ అయితే చేస్తారన్నమాట. అలాంటి కవర్స్ చేయాలంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్లో ఏ విధంగా చేస్తారు ఏంటి అన్నది ఆ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు డిజైన్ చేసి మనకైతే ఇస్తారనమాట. ఆ ప్రోడక్ట్ ఆ బాక్స్లో పెట్టేసి మనమైతే ప్యాక్ చేసేసి మార్కెట్లోకి అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటిది నేను ఈజీయెస్ట్ వేలో మనం ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. స్కిప్ చేయదు, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పర్వతేశం, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్ సెర్చ్లో ప్యాక్డోరా అని సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. ప్యాక్డోరా సైట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ ఈమెయిల్తో కానీ లాగిన్ అయితే అవ్వచ్చు, అంటే సైన్ అప్ చేయాలి. ఇక్కడ నేను సైన్ ఇన్ విత్ గూగుల్ అని అంటున్నాను. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సైన్ ఇన్ అయితే అయ్యింది. ఇక్కడ మీరు చూస్తే 4900 ప్యాకేజింగ్ టెంప్లెట్స్ ఇక్కడైతే ఉన్నాయి అండ్ మాకప్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. దీంట్లో మాకప్స్ జనరేటర్, టెంప్లెట్ జనరేటర్, ప్యాకేజింగ్ డిజైన్ సాఫ్ట్వేర్ అండ్ 3D ప్యాకేజింగ్ జనరేటర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. కిందకు వస్తే 2900 ప్యాకేజింగ్ మాకప్స్ కూడా ఉన్నాయన్నమాట, ప్రీడిఫైన్. దీంట్లో ఫోల్డింగ్ బాక్స్ మాకప్స్ ఉన్నాయి. ఫోల్డింగ్ బాక్స్ ఏవైతే ఉంటాయో ప్యాకేజ్ బాక్స్ వాటి మాకప్స్ ఉన్నాయి. తర్వాత పౌచ్ మాకప్స్ ఉన్నాయి, పౌచులు. అలాగే బాటిల్ మాకప్స్ ఉన్నాయి. అలాగే ట్యూబ్స్, అంటే ఫేస్ క్రీమ్స్ వాడుతాం కదా, ఫెయిర్ అండ్ లవ్లీ, అలాంటి ట్యూబ్స్ కూడా మాకప్స్ అయితే ఉన్నాయన్నమాట. కిందకు వస్తే ఇక్కడ క్యాన్ మాకప్స్, అలాగే కప్ జనరేటర్ మాకప్స్, తర్వాత పేపర్ బ్యాగ్స్, తర్వాత క్యాన్ అండ్ జార్ మాకప్స్, ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా చూస్తే మీకు 3D డిజైన్, మీరు డిజైన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇవి దేనికి అంటే బాక్సెస్ అలాంటివి ఏవైనా ఉంటే మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పిజ్జా బాక్స్ అవి అలాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇలాగే పౌచులు ఉంటాయి, పెన్నా అలాంటి పౌచులు ఉంటాయి కదా, వాటికి కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అలాగే కంటైనర్స్ ఉంటాయి, బాటిల్స్, వాటికి కూడా మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కిందకు వస్తే టిన్ను, అలాగే బాటిల్స్, అలాగే బాటిల్స్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, స్ప్రే బాటిల్స్ ఇలాంటివి, వాటికి కూడా చేసుకోవచ్చు. అలాగే సోప్ బాక్స్ లాంటివి, బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటి వాటికి చేసుకోవచ్చు. ట్యూబ్స్, అలాగే ఇవి కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. బిస్కెట్స్ కానీ ఇంకా వేరే వేరే హెన్నా ప్యాకెట్స్ అలాంటివి. తర్వాత క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, అలా చేసుకోవచ్చు. కిందకు వస్తే 2900 వైర్ ఫ్రేమ్స్ ఉంటాయి, అంటే వాటి లేఅవుట్స్ ఉంటాయన్నమాట. ప్రతి ప్యాకేజ్, మోడల్ ప్యాకేజ్కి ఒక డిజైను, ఈ టైప్ ఆఫ్ ప్యాకేజ్కి ఇదొకటి, ఈ టైప్ ఆఫ్ ప్యాకేజ్కి ఇదొకటి, ఇలా డిఫరెంట్ బాక్స్ టైప్లు ఉంటాయి. బట్టల బాక్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ బ్యాగ్స్కి ఇలా ఉంటాయన్నమాట. ఇలా ఇంకా చాలా దీంట్లో ఉంటాయన్నమాట.
ఇవి కూడా చూడండి, ఆన్లైన్ ప్యాకేజింగ్ డిజైన్ సాఫ్ట్వేర్ అనమాట. ఆన్లైన్లో ప్యాకేజ్ డిజైన్ చేయడానికి సాఫ్ట్వేర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా అసలు దీంట్లో మనము చెప్పుకోవాలంటే కనుక డిఫరెంట్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి. మార్కెట్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఏ డిజైన్ చేసినా ఏది ఉన్నా దాని అవుట్పుట్ 3D వ్యూలో ఇక్కడైతే మీరు 3D వ్యూలో మనము జనరేట్ చేసి చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం చేసిన డిజైన్ అప్లై చేసి దీనికి చూసుకోవచ్చు. అలాగే వాళ్ళ డీటెయిల్స్, ప్యాక్డోరా డీటెయిల్స్ ఉన్నాయి, అబౌట్ అస్, తర్వాత ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఫీచర్స్, ఇవన్నీ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరైతే దీంట్లో డిజైన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరైతే కిందకి రండి. ఇలా కిందకు వస్తే ఏదైనా ఒక డిజైన్ని మనమైతే ఎలా డిజైన్ చేయాలి అన్నది మీకు చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ డిజైన్ హియర్ అని ఉంది. దీన్ని అయితే మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఒక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇదేంటంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే డిజైన్ మోడల్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకొని అయితే లోడ్ అయితే అవుతుంది అనమాట. అంతవరకు మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లెంగ్త్, విడ్త్, హైటు మనం ఇవ్వచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఏ కలర్లో కావాలి డిస్ప్లే అన్నది ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ని చూపించుకోవచ్చు. ప్రజెంట్ ఇది ఇలా ఉంది. బ్రౌన్ కావాలంటే బ్రౌన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనము ఇక్కడ వచ్చేసి ఇది హ్యాండ్ సింబల్, మూవ్ చేయాలంటే మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నచ్చిన ఏదైనా డిజైన్ ఉంటే కనుక అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి అప్లోడ్ అయితే అవుతుంది. ఓకే, ఇలా అయితే ఓపెన్ అయింది అన్నమాట. నేను ఇదివరకు 2 ఇమేజెస్ అప్లోడ్ చేశాను. అలాగే మనం యాడ్ ఇమేజ్ అంటే మన సిస్టంలో ఉన్న ఏదైనా ఒక ఇమేజ్ని అడుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఓపెన్ చేసేసుకొని మనం ఓపెన్ అంటే కనుక సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటే కనుక ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేసామనుకోండి మనకి ఇక్కడైతే డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. ఈ డై కట్లో మనకి ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఈ విధంగా మనము డిజైన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఒక మనకి ఎక్కడ వరకు డిస్ప్లే కావాలి అంటే అక్కడ వరకు పెట్టుకొని మనమైతే దీన్ని అప్లై చేస్తే కనుక సేవ్ అంటే సేవ్ అయితే అయిపోతుంది. మనకి టాప్లో, ఫ్రంట్ వ్యూలో, బ్యాక్ అలా మనకి ఎలా కావాలంటే అలా ఇక్కడైతే ఎలా వస్తుంది అన్నది అవుట్పుట్ అయితే చూపిస్తుంది. మనం డిజైన్ ప్రకారం అయితే ఒక క్రియేటివ్ని ప్రాపర్గా డిజైన్ చేసి ఇక్కడైతే పెట్టుకుంటే మనకైతే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము ఈ డిజైన్స్ అన్నది మనము ఈ ప్యాక్డోరా యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.